ఓం నమో నారాయణాయ. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు మన భక్తిపూర్వక నమస్కారాలు. హిందూ ధర్మం తెలుగు ఛానల్కు స్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శిక్షణలో మీకు స్వాగతం. మనం ఈ శ్రేణిలో ఒక్కో శ్లోకాన్ని నెమ్మదిగా స్పష్టంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం 2వ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా గత ఎపిసోడ్ 1లో మనం నేర్చుకున్నది గుర్తు చేసుకుందాం. విశ్వం సర్వ సృష్టి స్వరూపుడు, విష్ణు సర్వవ్యాపకుడు, వషట్కారః యజ్ఞస్వరూపుడు, భూత భవ్య భవత్ ప్రభుః త్రికాల ప్రభువు, భూతకృత్ సృష్టికర్త, భూతభృత్ పోషకుడు, భావః శాశ్వత సత్యం, భూతాత్మ అంతర్యామి, భూత భావనః వికాస కారణం. ఇప్పుడు 2వ శ్లోకంలోని 8 మహానామాలను నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక్కో పదాన్ని నేర్చుకుందాం. స్క్రీన్ మీద పదం కనిపిస్తుంది, మీరు నా వెంట చదవండి. భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞః అక్షరః ఏవ చ. భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞః అక్షరః ఏవ చ. ఇప్పుడు 4 పాదాలను నేర్చుకుందాం. ప్రతి పాదాన్ని నా వెంట 2 సార్లు చదవండి. మొదటి పాదం భూతాత్మ, పరమాత్మ చ. 2వ పాదం ముక్తానాం పరమాగతిః. 3వ పాదం అవ్యయః పురుషః సాక్షి. 4వ పాదం క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఇప్పుడు 4 పాదాలను కలిపి భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఇప్పుడు 2 అర్థ శ్లోకాలు. మొదటి అర్థ శ్లోకం భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః. 2వ అర్థ శ్లోకం అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. భూతాత్మ, పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. వారం పాటు ఈ శ్లోకాన్ని రోజు ఒకసారి చదవండి. చాలా సులభంగా కంఠస్థమవుతుంది. మొదటి నామం భూతాత్మ. భూత అంటే పరిశుద్ధమైన, ఆత్మ అంటే స్వరూపం. భూతాత్మ అంటే అత్యంత పరిశుద్ధమైన, నిర్మలమైన ఆత్మస్వరూపుడు. ఈ జగత్తులో అన్నీ ఏదో ఒక కల్మషంతో ఉంటాయి, కానీ ఆ పరమాత్మ ఎప్పటికీ అలంకృతుడు, నిర్మలుడు, పరిశుద్ధుడు. మన మనసులో పాపాలు చేరినప్పుడు మనం ఆ భూతాత్ముని ధ్యానిస్తే ఆ దివ్య స్పర్శ వల్ల మన అంతరంగం కూడా శుభ్రమవుతుంది. నదిలో స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది. ఆ భూతాత్ముని స్మరిస్తే మనస్సు శుభ్రమవుతుంది. 2వ నామం పరమాత్మ. పరమ అంటే అత్యున్నతమైన, ఆత్మ అంటే చైతన్యం. మన శరీరంలో ఒక జీవాత్మ ఉంది, కానీ ఆ జీవాత్మకు కూడా ఆధారభూతుడు, అన్ని జీవాత్మలకు ఆత్మ అయిన వాడు ఆయనే పరమాత్మ. పక్షి గాల్లో ఎగురుతుంది, గాలి ఆ పక్షికి ఆధారం. జీవాత్మ ఈ లోకంలో ఉంది, పరమాత్మ ఆ జీవాత్మకు ఆధారం. భగవద్గీత 15వ అధ్యాయంలో క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. మారే జీవులకు మారని ఆత్మగా ఉన్నవాడే పరమాత్మ. ఈ ఒక్క నామం మన తాత్విక దృష్టిని మారుస్తుంది. 3వ నామం ముక్తానాం పరమాగతిః. ముక్తానాం అంటే విముక్తి పొందిన వారికి, పరమాగతిః అంటే అత్యున్నతమైన గమ్యం, పరమ మోక్షం. మనం ఈ లోకంలో రకరకాల బంధాలలో ఉంటాం. కోరికలు, అహంకారం, మాయ. ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందిన వారు ఎక్కడికి వెళ్తారు? వారికి గమ్యం ఆ శ్రీ మహావిష్ణువే. మోక్షం అంటే ఏదో ఒక స్వర్గం కాదు, ఆ పరమాత్మలో లీనమవ్వడం, ఆయన చరణాల వద్ద నిత్యంగా నివసించడం. ఈ నామం మనకు సాధనకు ప్రేరణ ఇస్తుంది. లక్ష్యం స్పష్టంగా ఉంది, ఆ విష్ణు పాదం చేరుకోవడం. అవ్యయ అంటే వ్యయం, మార్పు, క్షయం లేనివాడు. ఈ ప్రపంచంలో అన్ని మారుతాయి. చెట్లు పడిపోతాయి, పర్వతాలు అరుగుతాయి, సామ్రాజ్యాలు నశిస్తాయి, మనుషులు మారుతారు, కానీ ఆ పరమాత్మ ఎప్పటికీ మారడు. ఆయన వైభవం తగ్గదు, ఆయన శక్తి క్షీణించదు, ఆయన ప్రేమ తరిగిపోదు. 100,000 సంవత్సరాల ముందు ఆయన ఎలా ఉన్నాడో
ఇప్పుడు అలాగే ఉన్నాడు, 100 కల్పలాల తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఇది అవ్యయుని మహిమ. ఆయన ఆశ్రయించడం అంటే శాశ్వతమైన ఆసరా పొందడం. 5వ నామం పురుషః. ఈ నామానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం పురి అంటే నగరం, అంశుడు అంటే వసించేవాడు. పురుషుడు అంటే ఈ దేహపురంలో నివసించే ఆత్మ. ఆయన ప్రతి జీవి దేహంలో ఉన్నాడు. 2వ అర్థం ఋగ్వేద పురుష సూక్తంలో చెప్పిన మహాపురుషుడు. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు కలిగిన విశ్వపురుషుడు. ఆయన ఒక్కో శరీరంలో ఉన్నాడు. అదే సమయంలో సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నాడు. మన ముందు ఉన్న వ్యక్తిలో ఆ పురుషుని చూస్తే ద్వేషం పుట్టదు, ప్రేమ మాత్రమే పెరుగుతుంది. 6వ నామం సాక్షి. సాక్షి అంటే సాక్ష్యం చెప్పేవాడు, అన్నీ గమనించేవాడు. ఈ లోకంలో జరిగే ప్రతి పని, మంచి అయినా చెడు అయినా ఆయన చూస్తున్నాడు. కానీ అద్భుతం ఏమిటంటే ఆయన చూస్తాడు, కానీ మనకు ఎటువంటి వికారం రాదు. ఆకాశం అన్నీ చూస్తుంది, కానీ ఆకాశం మారదు. అలాగే ఆ సాక్షి. మనం పాపం చేస్తే భయం ఉంటుంది, ఎవరైనా చూస్తారా అని. కానీ ఆ సాక్షి ఎప్పుడూ చూస్తున్నాడని తెలిస్తే మనం పాపం చేయాలని కూడా అనిపించదు. ఇది సాక్షి భావన యొక్క నైతిక శక్తి. ఇది మన జీవితాన్ని మారుస్తుంది. 7వ నామం క్షేత్రజ్ఞః. భగవద్గీత 13వ అధ్యాయం మొత్తం ఈ ఒక్క నామాన్ని వివరిస్తుంది. క్షేత్రం అంటే శరీరం, జ్ఞ అంటే తెలిసినవాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీర క్షేత్రంలో జరిగే ప్రతి చలనాన్ని తెలిసినవాడు. మనం మన శరీరం గురించి ఎంత తెలుసుకున్నా, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, వైద్యులు ఎంత అధ్యయనం చేసినా అన్ని రహస్యాలు తెలియవు. కానీ ఆ క్షేత్రజ్ఞుడికి ప్రతి అణువు తెలుసు. మన మనసులో పుట్టిన ప్రతి ఆలోచన, హృదయంలో ఉన్న ప్రతి భావన ఆయనకు తెలుసు. ఆయన మన శరీర పుస్తకాన్ని పూర్తిగా చదివిన జ్ఞాని, క్షేత్రజ్ఞుడు. 8వ నామం అక్షరః. ఆ అంటే లేకుండా, క్షర అంటే నాశనం, మార్పు. అక్షరుడంటే మార్పు లేనివాడు, నాశనం లేనివాడు, నిత్యుడు. మన శరీరానికి ఆయుష్ ఉంది, గ్రహాలకు నక్షత్రాలకు కూడా అంతం ఉంది. ఈ విశ్వానికే ప్రళయం వస్తుంది. కానీ ఆ అక్షరుడు ప్రళయం తర్వాత కూడా ఉన్నవాడు, సృష్టికి ముందు కూడా ఉన్నవాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నయనం చిదంతి శాస్త్రాన్ని నయనం దహతి పావకః. ఆయుధాలు కొట్టలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. ఇదే అక్షరః స్వభావం. ఆ అక్షరుని ఆశించిన వారు కూడా అక్షరులే అవుతారు, మోక్షాన్ని పొందుతారు. అద్భుతం. 8 నామాలు పూర్తయ్యాయి. అష్టనామ వైభవం. భూతాత్మ పరమ పవిత్ర స్వరూపుడు, పరమాత్మ సర్వజీవాత్మలకు ఆత్మ, ముక్తానాం పరమాగతి మోక్షల పరమ లక్ష్యం, అవ్యయః నాశనం లేనివాడు, పురుషః దేహపురంలో వసించేవాడు, సాక్షి నిర్వికార సాక్షి, క్షేత్రజ్ఞః శరీర రహస్య జ్ఞాని, అక్షరః నిత్యుడు అవినాశుడు. ఎంత మహత్తరమైన నామాలు! ప్రతి నామం ఒక లోతైన తత్వాన్ని బోధిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని 4 పాదాలను లోతుగా అర్థం చేసుకుందాం. ప్రతి పాదానికి ఒక ప్రత్యేక భావం ఉంది. మొదటి పాదం భూతాత్మ పరమాత్మ చ. ఇందులో 2 నామాలు ఉన్నాయి, భూతాత్మ, పరమాత్మ. ఈ 2 ఆత్మ అనే పదంతో ముగుస్తాయి. ఇది యాదృశ్చికం కాదు. మొదటి పాదం ఆయన ఆత్మస్వరూపాన్ని వివరిస్తోంది. ఆయన పవిత్ర ఆత్మ, అన్నిటికీ ఆత్మ. ఇది ఆత్మ తత్వ ద్వారా ఆయన గురించి చెప్పే పాదం. 2వ పాదం ముక్తానాం పరమాగతి. ఈ పాదం ఒక నామం మాత్రమే, కానీ ఎంత విస్తృతమైన అర్థం. ముక్తానాం పరమాగతి, ముక్తి పొందిన వారందరికీ పరమ గమ్యం ఆయనే. మొదటి పాదం ఆయన స్వరూపాన్ని చెప్తే, 2వ పాదం ఆయన్ని ఎందుకు ఆరాధించాలో చెప్తుంది, మోక్షం కోసం. ఇది సాధనకు ప్రేరణ పాదం. 3వ పాదం అవ్యయః పురుషః సాక్షి. 3 శక్తివంతమైన నామాలు. అవ్యయః పురుషః సాక్షి. ఆయన మారడు, అన్నింటా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఈ 3 కలిసి ఆయన ఉనికి యొక్క 3 అద్భుత కోణాలను చూపిస్తున్నాయి. శాశ్వత తత్వం, సర్వవ్యాపక తత్వం, సర్వజ్ఞ తత్వం. 4వ పాదం క్షేత్రజ్ఞోక్షర ఏవచ. క్షేత్రజ్ఞుడు, అక్షరుడు. ఈ 2 జ్ఞానం మరియు నిత్యతత్వాన్ని చెబుతున్నాయి. ఏవచ అనే పదాలు సమాప్తిని సూచిస్తున్నాయి. ఈ పాదం శ్లోకాన్ని పూర్తి చేస్తుంది. ఆయన జ్ఞాని, ఆయన నిత్యుడు, జ్ఞానంతో నిత్యతత్వం. ఇది పరమతత్వం. అర్థశ్లోక వివరణ. మొదటి అర్థశ్లోకం భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. ఈ మొదటి సగం
ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని మరియు లక్ష్యాన్ని చెప్తుంది. ఆయన పవిత్ర ఆత్మస్వరూపుడు, సర్వ జీవాత్మలకు మూల ఆత్మ మరియు మోక్ష సాధకులకు పరమ గమ్యం. ఇది ఒక హూ ఈజ్ హీ స్టేట్మెంట్. ఆయన ఎవరు అని చెప్పే పాదం. రెండవ అర్థ శ్లోకం అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఈ రెండవ సగం ఆయన గుణాలను వివరిస్తుంది. మారడు, అంతటా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ తెలుసు, నిత్యుడు. ఇది వాట్ ఈస్ హీ లైక్ స్టేట్మెంట్. ఆయన గుణాలు చెప్పే పాదం. మొదటి సగం ఆయన ఎవరు, రెండవ సగం ఆయన ఎలాంటి వాడు కలిపితే పూర్తి పరిచయం. పూర్తి శ్లోక భావం పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఈ పూర్తి శ్లోకం యొక్క సమగ్ర భావం ఆయన పరమ పవిత్ర ఆత్మస్వరూపుడు, సర్వ జీవాత్మలకు ఆత్మ అయిన పరమాత్మ, సంసార బంధాల నుండి విముక్తి పొందిన వారికి పరమ గమ్యం, ఎప్పటికీ నశించని తరిగిపోని అవ్యయుడు, ప్రతి దేహంలో నివసించే పురుషుడు, జగత్తులో జరిగే అన్నింటినీ నిర్వికారంగా గమనించే సాక్షి, ఈ శరీర క్షేత్రంలోని సమస్త రహస్యాలు తెలిసిన క్షేత్రజ్ఞుడు మరియు ఎప్పటికీ మార్పులేని నిత్యుడైన అక్షరుడు. ఆ శ్రీ మహావిష్ణువుకు మన భక్తిపూర్వక ప్రణామాలు. స్నేహితులు, ఈ రెండు శ్లోకాలు నేర్చుకున్న మనకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఆ పరమాత్మ మన నుండి దూరంగా లేడు. ఆయనే మన ఆత్మ, ఆయనే మన లోపల ఉన్నాడు, ఆయనే మన ప్రతి పనిని చూస్తున్నాడు. ఈ అవగాహనతో జీవిస్తే మన ప్రతి క్షణం పవిత్రమవుతుంది, మన ప్రతి కర్మ పూజ అవుతుంది. నేటి ఎపిసోడ్ ముగింపు. ఈ రెండవ శ్లోకం ద్వారా మనం ఆ పరమాత్మ యొక్క పవిత్రతను మరియు నిత్యతత్వాన్ని స్మరించుకున్నాం. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పిల్లలతో కలిసి ఈ శ్లోకాన్ని రోజు ఒక్కసారి పఠించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. హిందూ ధర్మం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం కొత్త శ్లోకం నేర్చుకుందాం. విష్ణు సహస్రనామ పారాయణ శిక్షణలో ముందుకు వెళ్దాం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నమస్కారం.